కి సంబంధించి మెస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి జేఏసీగా ఏర్పడి శ్రీరాములు అనే జేఏసీ కన్వీనర్ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారి సమీప బంధువు వచ్చి గుండాయిజంగా మాట్లాడుతూ బెదిరింపు ఫోన్ చేస్తూ మా అన్నగారు అయినటువంటి వైస్ ఛాన్సలర్ దగ్గరికి మీరు రిప్రజెంటేషన్ చేసి అంత రోడ్లు అయ్యారని చెప్పి దురుసుగా మాట్లాడటమే కాకుండా ఈ అంతు చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పుడే ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్కి సంబంధించినటువంటి మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలా జిల్లా కమిటీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే విద్యార్థి సంఘాల జేఏసీ నాయకునికి వెంటనే బేషరతుగా ఆయన చేత క్షమార్పణ చెప్పించి మరి న్యాయసమ్మతమైనటువంటి మరి వాళ్ళ డిమాండ్లను వెంటనే అమలుపరచాలని చెప్పి, అలాగే పెంచిన మెస్ ఛార్జీలను గతంలో మాదిరిగానే కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విద్యార్థి సంఘాల జేఏసీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని మరి సమీప బంధువులు వచ్చి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితికి యూనివర్సిటీలు దిగజారటం అనేది మరి విద్యా వ్యవస్థకే తలవంపులుగా దారితీసేటువంటి పరిస్థితులు అవుతాయి. విద్యా వ్యవస్థలో విద్యకు సంబంధించిన వారు కానీ అధ్యాపకులు కానీ మరి సిబ్బంది కానీ మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మరి ప్రెస్టేజీగా మాట్లాడటం, వార్నింగ్లు ఇవ్వటం అనేది ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో చాలా అద్భుతంగా జరిగి ఉండని సందర్భం. అది వెంటనే అతని మీద క్రిమినల్గా చర్య తీసుకోవాలని, బేషరతుగా శ్రీరాములు గారికి క్షమార్పణ చెప్పించాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము.